కోనసీమ అనగానే కేరళను తలపించే అందాలే కాదు, సువిశాలమైన సాగర తీరం కూడా ప్రత్యేకమే. అటువంటి కోనసీమ ప్రాంతంలో అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా సాగర తీరంలో ఒక వేడుకైతే త్వరలోనే మనం చూడబోతున్నాం. అదే సూరసాన యానంలో జరగబోవు అంటే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు జరగబోయే మహా ఉత్సవాన్ని అయితే అమలాపురం ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో అయితే జరగబోతుంది. అదే దానికి వేదిక కాబోతున్న ప్రాంతం ఏదంటే ఆంధ్ర గోవా కోకో బీచ్. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం. మనతో పాటు అమలాపురం శాసనసభ్యులు అయితబత్తుల ఆనందరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ సాగర తీరంలో అంటే ఇంతకుముందు సూరసాన యానం అనేది సాగర తీరం అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదు. అంటే ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? మీకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 20 కిలోమీటర్ల సాగర తీరం ఉంది. ఈ 20 కిలోమీటర్ల సాగర తీరంలో ఒకటి ఓడల రేవు, 2 ఎస్యానం సముద్ర తీర ప్రాంతాలు అందంగా ఉంటాయి. కానీ ఓడల రేవులో ఎక్కువ ప్రైవేట్ ల్యాండ్ ఉంది, సముద్రం ఓర వరకు ఉంది. కానీ ఎస్యానం గ్రామంలో ప్రభుత్వ ల్యాండ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ సుమారు వేలాది ఎకరాలు బ్యాక్ వాటర్ ఉంది. మీరు ఈ రైట్ చూసుకున్నా లెఫ్ట్ చూసుకున్నా వేలాది ఎకరాలు బ్యాక్ వాటర్. ఇంత బ్యాక్ వాటర్ అందాలు ఎక్కడా లేవు. ఒక మన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ఇంత సువిశాలమైనటువంటి బ్యాక్ వాటర్ ఉన్నటువంటి బీచ్ ఇంకోటి లేదు. అలానే ఇది చాలా వైట్ శాండ్ బీచ్. ఎంత వైట్ శాండ్ అంటే ఇది రాష్ట్రంలోనే ఉన్న వైట్ శాండ్ బీచ్లోకి వెళ్ళా మంచి వైట్ శాండ్ బీచ్. మూడోది, ఇది రోడ్ యాక్సెస్ బాగా ఉంది. ఇవన్నీ నిర్ణయాలతోటి ఈ బీచ్ని టూరిజంగా ప్రమోట్ చేసి తద్వారాగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం శాఖ బలపడి ఈ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా టూరిజంలో బాగా ముందుకెళ్లాలని తద్వారాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు ఏదైతే ఈరోజు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారో దాంట్లో భాగంగా భవిష్యత్తులో టూరిజం శాఖలో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రమోట్ చేయడానికి పండుగలు చేయాలని. ఆఖరిగా చెప్పాలంటే ఒక పక్క భారతదేశంలోనే ఎవరూ అమలు చేయలేని సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నటువంటి ఏకైక గొప్ప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సంక్షేమంతో పాటు పండగలకి సంతోషం కూడా ఉండాలా, టూరిజం ద్వారాగా సంతోషపడాలి ప్రజలు, ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మన జిల్లాలో ఈ సంవత్సరం 3 పండుగల్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ఒకటి ఈ ఎస్యానం కోకో బీచ్ పండుగ, రెండోది మరి జగ్గంపేట ప్రబల తీర్థం, మూడోది ఆత్రేయపురం పడవ పందాలు. ఈ మూడింటికి రాష్ట్ర ప్రభుత్వ పండుగగా అనౌన్స్ చేసి నిధులు ఇచ్చి వాటి ద్వారాగా ప్రమోట్ చేయడానికి తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా ఇక్కడ అన్ని రకాలతో కూడా ఉత్సవాలు జరగబోతున్నాయి. అన్నీ మీరే చూడండి. ఎందుకంటే సంక్రాంతి అంటే అర్థం 3 రోజులు సంతోషించే పండుగ. తెలుగువాడి జీవితంలో మరి తెలుగువాడి ప్రపంచంలో ఏ మూలనున్న విమానం ఎక్కి ఇంటికి వచ్చేసే పండుగ సంక్రాంతి పండుగ. అందరు కుటుంబస్తులు ఓ చోటకి చేరి సంతోషం గడిపే పండుగ సంక్రాంతి పండుగ. మరి సంక్రాంతి పండుగకి ప్రత్యేకమైన పిండి వంటలు వండుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఇలాంటి సంక్రాంతి పండుగ తెలుగువారి జీవితంలో అత్యంత వెలుగునిచ్చే పండుగ ఇది. అందుకే ఈ పండుగని మేము ఈ 3 రోజులు మరి ముఖ్యంగా మగవాళ్ళందరూ కూడా మీకు తెలుసు సంక్రాంతి అంటే ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్ళి సాయంకాలం కోడి పందానికో దేనికో ఇంటికి వస్తారు. ఆడవారు మా ఆడపడుచులు అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. అందుకే ఆడపడుచులు అందరూ ఈ జిల్లాలో ఉన్న ఆడపడుచులు అందరూ కూడా ఒక్కరోజైనా ఈ బీచ్కి వచ్చి సేద తీరి అసలైన సంక్రాంతి సంబరాలను ఇక్కడ అనుభవించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది 3 రోజులు భారీ స్థాయిలో జరగబోతుందని తెలియజేసుకుంటూ అన్ని రకాలుగా వచ్చే వారికి సదుపాయాలు కల్పిస్తున్నాం. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యేకమైన ఆటోలు ఏర్పాటు చేశాం. అల్లరి చేసే వాళ్ళ నుంచి నిఘాకి సీసీ కెమెరాలు పెట్టాం, డ్రోన్ కెమెరా పెట్టాం. అలాగే బీచ్లో స్నానం చేసే వారి కోసం గజయితగాళ్ళని పెట్టాం. ఇవన్నీ పెట్టి అన్ని విధాలుగా ఎవరు ఎక్కడ, ఎందుకంటే మంచి చేసే కాడ చెడు చేసే వాళ్ళు ఉంటారు. ఆ చెడు చేసే వాళ్ళ నుంచి కూడా కాపాడటానికి నిఘా వ్యవస్థను పెట్టి అల్టిమేట్గా జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, పోలీసు వర్గాలు కూడా వారి పని వాళ్ళు చేస్తారు. అల్టిమేట్గా రాష్ట్ర పండగగా ఈ పండుగని చాలా ఘనంగా జరిపి మరి రోజుకి 2 లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం. ఇంకా ఎంతమంది వచ్చినా కూడా మరి తట్టుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము గ్రామ పెద్దలందరూ కూడా మా పెద్దలందరూ అప్పుడే 15 రోజులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ 15 రోజులే కాదు రేపు కూడా పనిచేస్తారు. ఒకే కారణం మా ఊరు ఏదైతే ఉందో ఈ ఊరంతా కూడా ఇప్పుడు
మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే బంధువులు అంటే వస్తున్నారు, మేము ఆతిథ్యం ఇచ్చేవాళ్ళం. కాబట్టి అందరూ బాధ్యతగా పనిచేసి ఈ ఊరికి, ఈ జిల్లాకి, ఈ నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఒక గొప్ప బీచ్ అందించాలని పనిచేస్తున్నాం. చిన్న విషయం సార్, గత ఏడాది మీరు సొంతంగానే గ్రామ పెద్దల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు, లక్షలాది మంది కూడా తరలివచ్చారు. ఈ ఏడాది కూడా అంటే ప్రభుత్వ సహకారం రాష్ట్ర పండుగగా ప్రకటించడం, ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఎటువంటి సహకారం అందిస్తుంది, అదేవిధంగా ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ప్రభుత్వం ఈవెంట్ పరంగా ప్రభుత్వాలు ఏర్పాటు ఈవెంట్లు ఏవైతే ఉంటాయో వాటి పరంగా ప్రభుత్వం అండగా ఉంటుంది. కానీ లోకల్లో ఉండే ఏర్పాట్లు ఏవైతే ఈ క్లీనింగ్ కానీ, లేకపోతే వాటర్ కానీ, లేకుండా ఇతర కానీ ఇవన్నీ కూడా మళ్ళీ గ్రామ పెద్దలందరూ సహకరించాలా, గ్రామ పంచాయతీ సహకరించాలా, అందరూ రకాలుగా చేస్తుంటాం. అందుకని ఎంత ప్రభుత్వం ఇచ్చినా కూడా మళ్ళీ మా వంతుగా తలకో రూపాయి సందా చేస్తే తప్ప మళ్ళీ చేయలేము. కానీ పండగ అంటే పండగ కాబట్టి పండగకి ఎంత ఏమిచ్చినా కూడా ఎవరికి బాధ ఉండదు, అంత సంతోషంగా భావించారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర పండుగ అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరి కొనసాగడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈవెంట్ వరకు చూసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఎస్యానం ఏ విధంగా అభివృద్ధి కాబోతుంది, అంటే ఇదేనా ఇంకా ఉంటుందా? రాబోయే రోజుల్లో ఎస్యానం, ఆంధ్ర గోవా కోకో బీచ్ ఇప్పటికీ ఒక పర్మనెంట్ 4,000 మంది కూర్చుని సమావేశం జరుపుకునే శాశ్వతమైనటువంటి ఆడిటోరియాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే 200 మంది ఒకేసారి కూర్చుని భోంచేసే రెస్టారెంట్ని ఏర్పాటు చేసుకున్నాం. 1000 కార్లు పట్టే ఒకే పార్కింగ్ ఏరియాని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అలాగే మరి డ్రెస్ చేంజింగ్ రూమ్ కానీ, టాయిలెట్లు కానీ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మరి సీసీ కెమెరాలు సుమారు 2 కిలోమీటర్లు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ కాకుండా గజెతగాళ్ళు కూడా బీచ్లో ఏర్పాటు చేసుకున్నాం. ఇది కాకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంకా ఏకైకది ఏంటంటే టూరిజం సంబంధించి డెవలప్మెంట్ అన్నీ వస్తాయి, దాంతోపాటు రిసార్ట్స్ కూడా వస్తాయి. నాదొకటే, భవిష్యత్తులో ఈ ప్రాంతం, నేను ఈవేళ చెప్తున్నాను, భవిష్యత్తులో ఈ ప్రాంతం మరి వేలాది మందికి మరి ఈ యొక్క రిసార్ట్ కల్పించి అవకాశం ఇచ్చే ప్రాంతంగా మారబోతుందని కూడా చెప్పాలి నేను. వ్యవసాయంలో ప్రస్తుతం సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని దాదాపు 3 రోజుల పాటు ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అమలాపురం ఎమ్మెల్యే అయితే బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ సజావుగా సాగేందుకు అటు ప్రభుత్వ పరంగా కూడా కొంత సహకారం తీసుకుని ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అటు సినీ చిత్ర పరిశ్రమ నుంచి కూడా అనేక మంది సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారని కూడా ఎమ్మెల్యే చెబుతున్నారు. ప్రధానంగా ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇది పరిస్థితి ఏబీపీ దిశ నుంచి సుధీర్.